నమస్కారం అండి. జనగాం జిల్లా ప్రజలం అందరం ఈరోజు కలెక్టరేట్ ముట్టడికి వచ్చినాం. వస్తే పోలీసులు మమ్మల్ని అడుక్కుంటున్నారు. అది మేము ఎందుకు చేస్తున్నామంటే, మేము ఇక్కడ గాన్పాడ దగ్గర బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. బ్రిడ్జ్ కొట్టుకుతే వాళ్ళ పిల్లల వరకు లేపిద్దని పని ఆపింది. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల తాత్కాలిక రోడ్ ఒక పైసాల కొట్టుకుపోయింది. అట్లా ఆడొక బస్సు పడ్డది, ఒక లారీ పడ్డది. మహారాష్ట్రకు కార్లో వేటలు కూడా వచ్చి కారు కూడా దాంట్లో పడ్డది. ప్రజలు చాలా 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 ఇబ్బందులు పడుతున్నాం. అందుకే ఈ గవర్నమెంట్ వెంటనే ఈ అసంపూర్తిగా ఉన్న గాన్పాడ బ్రిడ్జ్ని పూర్తి చేయాలని. అట్లనే చిరికోట దగ్గర కలవడం మొత్తం కొట్టుకుపోయింది. ఆడ మడ స్కూల్ పోవడానికి ఆడ చాలా ఇబ్బంది ఉంది ప్రజలకు, స్కూల్ పోయి విద్యార్థులకు. ఈ ప్రభుత్వము ఇది మొత్తం మొండి వైఖరి ఉంది, మొండి నీరు ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఇక్కడ ఉన్న కుమ్మూరు ప్రతాప్ రెడ్డి కానీ ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు కానీ స్పందించలేదు. ఎమ్మెల్యే గారు ఏమన్నా అంటే, నేను అసెంబ్లీలో మాట్లాడిన అంటున్నాను. అసెంబ్లీలో మాట్లాడితే గారు ఇట్లా ఎమ్మెల్యే గారు మీరు కలెక్టరేట్ ముట్టడి చేస్తాను కదా, మీరు వచ్చే సోమవారం ముట్టడి ముట్టడి చేయకుంటే మీరు అధికారులకు భయపడితే, ఎందుకంటే మీరు చేసిన స్కామ్లు ఉన్నాయి, మీరు ఆడు చేసిన భూములు కబ్జాలు ఉన్నాయని చెప్పి ఈ ప్రభుత్వం మీ మీద చర్య తీసుకుని నేను భయపడడం అయితే, ఒకవేళ భయపడే ఉద్దేశం ఉంటే నువ్వు వెంటనే పదవికి రాజీనామా చేయి. అట్లీస్ట్ మీరు రాజీనామా చేసినా కానీ ఇక్కడ ఈ జనగాం అభివృద్ధి అయితే, ఎందుకంటే స్టేషన్ కానీ ఇప్పుడు 1000 కోట్ల నిధులు వస్తున్నాయి. ఇక్కడ పాలకొత్తి కూడా నిధులు వస్తున్నాయి. జనగాం మొత్తం ఇప్పుడు ఆగమైపోయింది. ఇక్కడ స్థానికేతలు ఎమ్మెల్యేగా కావడం వల్ల జనగాం అభివృద్ధికి ఆమడ దూరం ఉంది. ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలకి వెళ్ళి కూడా మొత్తం స్థానికేతలే జనగాంలో పరిపాలించడం వల్ల వాళ్ళు ఏం పట్టించుకుంటలేదు. ఈ కుమ్మూరు ప్రతాప్ రెడ్డి ఏంటంటే నన్ను ఒడగొట్టిరని చెప్పి అట్లా ఆయన ఒక మొండి వైఖరి ఉన్నది. ఇక్కడ స్థానిక నాయకులు కూడా ఇక్కడ ఇంతమంది యువకులు మేము ఈరోజు ఈ ధర్నా చేస్తున్నామంటే, ఈ జిల్లా కలెక్టరేట్ పెట్టుకున్నామంటే మీరు ఎందుకోసం ఆలోచించండి. స్థానిక నాయకులు మీరు మీ అధిష్టానాలు చెప్పండి. ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రజలు తిరిగివాడే ముందుకే మీరు మేల్కోండి. ఈ ప్రజలు తిరిగివాడితే మిమ్మల్ని స్థానిక ఎన్నికలలో లెవెల్ ప్రచారానికి రాని అని కూడా మీరు హెచ్చరిస్తున్నారు.